2 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ ఇంటిపై 20 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడు మండలంలో జరిగింది. బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న గురవయ్య అనే వ్యక్తి ఒంటరిగా ఉంటున్న మంగతాయి అనే మహిళకు 2 లక్షల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆమె ఇంటిపై 20 లక్షల లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ కు నెలవారీ కిస్తీలు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది సదరు మహిళ ఇంటికి తాళం వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురవయ్య మాటలకు మోసపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గురవయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరింది. నమస్తే సార్, నా పేరు బజారు మంగతాయి, తల్లాడ గ్రామం. చిన్న టీ కొట్టు పెడుతూ జీవిస్తున్నాను సార్. నాకు 2 చనిపోయారు, నాకు పిల్లలు లేరు. టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాను. ఇంద్రమ్మ ఇల్లు కట్టించుకున్నాను సార్. నాకు 2 లక్షలు లోన్ ఇప్పించమన్నందుకు గుంజి గురవయ్య అనే అతను నాతో 8 సంవత్సరాల నుంచి పరిచయం పెంచుకొని నాకు లోన్ కావాలి అంటే నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని దాని మీద చోళా బ్యాంకులో లోన్ 20 లక్షలు లోన్ పెట్టి లోన్ కట్టించుకొని ఇప్పుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నేను రూపాయి కూడా వాడుకోలేదు. అందులో రూపాయి కూడా ఇవ్వకుండా ఇది చేశాడు సార్. నేను పోయిన జనవరిలో కేసు పెట్టాను. ఎస్ఐ గారు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. సిఐ దగ్గరికి వెళ్ళాను, సిబి దగ్గరికి వెళ్ళాను, అన్ని దగ్గరికి అంతా ఖమ్మం మొత్తం తిరిగారు. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఈమెకు 2 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానని చెప్పేది ఒక టీ స్టాల్ పెట్టుకున్నాము. ఒంటరి మహిళ ఇక్కడ టీ స్టాల్ కాడికి వెళ్ళేసి నీకు లోన్ ఇప్పిస్తాను ఎక్స్చేంజ్ చేసుకుని కానీ నేను చెప్పిన విధంగా ఆమె నమ్మి పాపం మాయమాటలు నమ్మేసి కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సబ్ రిజిస్ట్రార్ గారు కొండలరావు అని గురవయ్య అనే అతను సోలమన్లోళ్ళు వీళ్ళు 20 లక్షల రూపాయల లోను నీకు ఇచ్చాను అని చెప్పేసి ఇందిరం ఇల్లు ప్లస్ 20 లక్షల రూపాయల లోన్ ఇచ్చానని చెప్పేసి 2020లోనే ఒక అగ్రిమెంట్ డ్రాన్ చేసి దాంట్లో పూర్తి అమౌంట్ ముట్టినాయని చెప్పేసి దాన్ని రాశారు. తర్వాత 2021లో జనవరి 5వ తారీఖు నాడు ఈ సోలమన్లోళ్ళు ఈ గురవయ్య సబ్ రిజిస్ట్రారు వీళ్ళంతా కుమ్మక్కయ్యి కొలివిడయ్యి అదే రోజు 3 గంటల 10 నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయితే ఈ ఏమితో సంతకం పెట్టించుకొని తర్వాత 4:11 నిమిషాలకి సోలమన్లోళ్ళకి టైటిల్ డీడీ చేసి పడేసి ఎమ్మటే రిజిస్ట్రేషన్ వాళ్ళకి మార్కేజ్ చేయడం జరిగింది. తర్వాత నాకు తెలియదు కదా లోన్ విషయం అని చెప్పేసి ఎస్ఐ గారి కాడికి వెళ్ళి 10 పాల్మార్లు ప్రాధేయపడి అడిగినా కూడా ఎలాంటి కనికరం లేకుండా ఎస్ఐ గారు కూడా ఏం సమాధానం చెప్పలేదు.